హలో అండి, నమస్తే అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు అయితే నేను వరలక్ష్మి పూజను నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి. అండ్ దీనికోసం నేను ముందు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాను, వాటిని కూడా నేను ఇందులోనే చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ ఈ సంవత్సరం నేను అమ్మవారికి గజమాలు కూడా తయారు చేశానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసే విధానాన్ని ఒకసారి చూపిస్తాను చూడండి. బ్లౌజ్ పీస్ తీసుకుని దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకోండి. వర్టికల్గా మనకి రావాలన్నమాట. చిన్న ఫోల్డ్స్ కాకుండా కొంచెం పెద్ద ఫోల్డ్స్ చేసుకోండి. అమ్మవారి విగ్రహాన్ని కనుక కొంచెం పెద్దగా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే పెద్ద ఫోల్డ్స్ వచ్చేలాగా చేసుకోండి. చేసుకుని దానిపైన గజమాలలాగా ఒక షేప్ డ్రా చేసుకుని చక్కగా కట్ చేసుకోండి. నీట్గా లేకపోయినా పర్వాలేదు, మనం రివర్స్లో దాన్ని ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి నాలా కట్ చేసుకున్నా ఏం ఫీల్ అవ్వక్కర్లేదండి. ఎందుకంటే కటింగ్ అందరికీ అలవాటై ఉండదు. అండ్ దాంతోపాటు కత్తెర కూడా మన దగ్గర పర్ఫెక్ట్గా ఉండదు. మనం మోస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లో యూజ్ చేసేదే చేస్తాం కదా, సో షార్ప్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది. అయినా వరీ అవ్వద్దు. ఇలా కట్ చేసుకున్న 4 పీసెస్ ఉంటాయి కదా, ఆ 4 పీసెస్లో 2 పీసెస్ తీసుకుని దాని సేమ్ షేప్లో ఉన్నవి 2 పీసెస్ తీసుకుని రివర్స్లో ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి. ఈ స్టిచ్ మీరు మిషన్ మీద అయినా వేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తో వేసాను, నాకు కొంచెం ఈజీగా ఉంటుందని. మిషన్ ఎక్కువగా వాడను కాబట్టి నాకు అంత అలవాటు లేదు, సో అందుకని హ్యాండ్తో వేసుకున్నా బాగానే ఉంటుందండి. కొంచెం కుట్లు దగ్గరగా వేసుకోండి, ఆ స్టిచెస్ అనేవి సరిపోతుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక కార్నర్లో కొంచెం గ్యాప్ వదిలిపెట్టండి. గ్యాప్ వదిలిపెట్టిన తర్వాత ఆ గ్యాప్లో నుంచి మనం ఏదైతే స్టిచ్ చేసామో ఆ స్టిచ్ నుంచి రివర్స్లో తిప్పుకోండి. మొత్తం ఏదైతే ఉందో ఆ క్లాత్ మొత్తం రివర్స్లోకి రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత అందులో నుంచి మనం కాటన్ తీసుకుని స్టఫ్ చేసుకోవచ్చు. దీని మొత్తం కాస్ట్ నాకైతే 150 రూపీస్ అయింది. కాటన్ బండిల్ ఒక్కటి సరిపోతుందండి, 150 రూపీస్. ఓన్లీ గజమాల తయారు చేసుకోవడానికి 150 రూపీస్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ గజమాలని తయారు చేయడానికి ముందు క్లాత్ని ఇలా తిప్పుకున్నాం కదా, ఇలా తిప్పుకున్న తర్వాత ఆ కాటన్ ఏదైతే ఉందో ఆ కాటన్ని తీసుకుని ఇలా డివైడ్ చేసుకోండి. దాని మొత్తాన్ని ఎలా ఉందో అలా డైరెక్ట్గా పెట్టద్దు. ఇలా కొంచెం కాటన్ని తీసుకుని దాన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా పఫీనెస్ వచ్చేంత వరకు కూడా దాన్ని కొంచెం ఇలా విడదీయండి. ఇలా విడదీసిన తర్వాత మనం ఏదైతే ఫోల్డ్ రివర్స్ తిప్పామో ఆ ఫోల్డ్ని రివర్స్లోనే కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ రండి. ఫోల్డ్ చేసుకుని వచ్చి కాటన్ని స్టఫ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను ఎందుకు ఈ కాటనే తీసుకున్నానంటే ఇది కొంచెం మెత్తగా ఉంటుంది. అండ్ తర్వాత మనం కొంచెం పెట్టినా కూడా మనకి ఎక్కడా కూడా తిత్తులాగా రాకుండా ఉంటుంది అనమాట, అంటే లంప్స్ లాగా రాకుండా ఉంటుంది. అందుకోసమే నేను ఇట్లా తీసుకున్నా. మీకు అవైలబిలిటీ పట్టి ఏదైనా దగ్గరలో ఉంటే మీరు అదైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ గజమాల తయారు చేసేటప్పుడు కొంచెం పఫీగా అలా ఉండాలి. సో అందుకనే కొంచెం పెన్సిల్తో లేదంటే ఏదైనా ఒక స్టిక్ సహాయంతో కొంచెం ఎక్కువగా లోపలికి పుష్ చేయండి. పుష్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి చివర్లో ఎక్కడి నుంచి అయితే మనం కాటన్ మొత్తాన్ని పుష్ చేసామో ఆ కాటన్ కొంచెం ఓపెన్ ఉంచాం కదా, ఆ ఓపెన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇది క్లోజ్ చేసుకోవడానికి అటు ఇటు కొంచెం క్లోజ్ అది ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని కుట్టుకోవడం స్టార్ట్ చేయండి. కుట్టేటప్పుడు లాక్ చేయాలండి. ఇలా ఎలా లాక్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. నాకు ఇది బాగా వర్క్ అయింది, అందుకనే చెప్తున్నాను. ఫస్ట్ దీన్ని ఒకవైపు గుచ్చి మనం నార్మల్గా ఇలా లాగకుండా ఈ దారం ఏదైతే ఉందో ఆ సూది పైనుంచి లాగండి. సో అక్కడి వరకు ఏమవుతుందంటే అది లాక్ అయిపోతుంది, బయటికి కనిపించదు అనమాట. కాటన్ కూడా బయటికి వచ్చే అవకాశం ఉండదు. సో అందుకోసమనే ఇలా లాక్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం 2 గజమాలలు అయితే రెడీ అయిపోయినాయి. నేను దీన్ని ఎలా అలంకరించాను అనేది అమ్మవారికి నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్లో, అవి కూడా యాడ్ చేస్తా. అండ్ ఈ గజమాలతో పాటు నేను ఇంకొక జ్యువెలరీ కూడా అమ్మవారికి రెడీ చేశాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ముందు రోజు నైట్ అనమాట, వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ మొత్తం అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. గుమ్మాలు నేను పసుపు బొట్లు ఇవన్నీ కూడా పెట్టేసుకుని ఉంచుకున్నా. ఆ తర్వాత అలంకరణ చిన్నవి కడిగి పెట్టుకున్నాం కదా, గుమ్మానికి కొంచెం అందంగా ఉండడం కోసం తోరణం అటు ఇటు హ్యాంగింగ్స్ తగిలించా. అంతకు ముందైతే నేను ఇవి వేలాడే దండలు కూడా వేసేదాన్ని, కాకపోతే అవి కలర్ ఫేడ్ అయిపోయాయి. ఇంకా వేరే వేసినా కూడా ఈ వర్షాలకి అంత మురికైపోతుంది, అందుకనే నేను అవన్నీ తీసేసా. మాకు బాల్కనీ పక్కనే ఉంటుంది, ఎప్పుడైనా బాగా గాలి వచ్చినప్పుడు ఇటే కొట్టేస్తుంది అనమాట మొత్తం, అందుకనే అవన్నీ నేను ఇక్కడ పెట్టలేదు. నెక్స్ట్ ఈ పనుల్లో నాకు వేరే హెల్ప్ చేస్తాడు బాగా. వేదిని మాత్రం హెల్ప్ తీసుకోకుండా నేను పనులు చేయనండి, వాడికి కూడా తెలియాలి అనేది నా ఉద్దేశం.
ఇందాక నేను మీకు దండలు అటు ఇటు వేస్తానని చెప్పాను కదా, అవి ఇవేనండి. ఆ తర్వాత డెకరేషన్కి సంబంధించినవి అన్నీ కూడా నేను ఒక బాక్స్లో పెట్టి వాటిని ప్యాక్ చేసి పైన పెట్టేస్తూ ఉంటాను. ఎప్పుడైనా పూజలు ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటన్నిటిని తీసి నాకు కావాల్సినవి తీసుకుని అంతవరకు మళ్ళీ లోపల పెట్టేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఇలాగే సర్దేసుకుంటా. పూజ ముందు పూజ తర్వాత కూడా నేను ఇట్లాగే పెట్టుకుంటాను. సో దట్ నాకు ఎక్కడ ఏమున్నాయి అనేవి క్లియర్గా తెలుస్తాయి. అండ్ లైటింగ్స్ కూడా మనం దీపావళికి ఇవన్నీ కూడా ఎక్కువ వాడతాం కదా, వాటిని కూడా నేను సపరేట్గా అట్లాగే ప్యాక్ చేసి పెడతాను. ఇంక ఇక్కడికి వచ్చేసరికి నేను అమ్మవారికి జ్యువెలరీ తయారు చేశానని చెప్పాను కదా, ఆ జ్యువెలరీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఎలా తయారు చేశాను అనేది. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ అండి, నాకు తెలిసి నా 100లోనే అయిపోతుంది. కాకపోతే మనం ఒక్కసారే బల్క్గా తీసుకోవాలి తప్ప కొన్ని మనం ఎంతవరకు యూస్ చేసుకుంటామో అంతవరకే స్టోన్స్ కానీ లేకపోతే ఆ చైన్స్ కానీ ఇవి తీసుకోవడానికి ఉండదు. కాబట్టి నాకు ఇక్కడ 250 దాకా ఖర్చు అయింది. నేను ఫస్ట్ దీనికోసం ఏం చేశానంటే 20 రూపీస్ బక్రం ఉంటుంది. ఈ బక్రంలో కూడా చాలా క్లాత్ కూడా చాలా ఉంటాయటండి క్వాలిటీస్. నేను తీసుకున్నది చాలా పల్చగా ఉందనమాట. నార్మల్ బక్రం అయితే కొంచెం థిక్గా ఉంటుంది. ఇదైతే నాకు మీటర్ వచ్చి 20 రూపీస్ పడింది. ఆ తర్వాత నేను దీనికి స్టోన్ లైన్ తీసుకున్నా. ఈ స్టోన్ లైన్ కూడా నార్మల్ స్టోన్ లైన్ కాకుండా చైన్స్ ఉంటాయి కదా, అదే తీసుకున్నా. దాని తర్వాత ఇప్పుడు మనకి చుట్టూ ఫ్రేమ్ లాగా వచ్చి కుందన్స్ వస్తున్నాయి కదా, అవి గ్రీన్ కలర్వి తీసుకున్నాను. అవి 40 రూపీస్ అండి, 10 గ్రామ్స్. నాకు ఇక్కడ పడింది, కొన్ని చోట్ల 30 రూపీస్ ఉంది. సో అవి నేను 20 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. వాటితో అయితే నేను ఈ జ్యువెలరీ తయారు చేశాను. నేను ఎందుకని ఈ జ్యువెలరీనే పర్టికులర్గా తయారు చేశానంటే, నేను ఈసారి గ్రీన్ కలర్లో అమ్మవారిని రెడీ చేయాలని అనుకున్నా. సో దానికి మ్యాచింగ్గా ఉంటుందని ఈ విధంగా తయారు చేశాను. అండ్ తర్వాత హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేశాను. దానికి తగిలించిన చైన్స్ అనేవి వేరేగా ఉన్నాయి. హ్యాండ్స్ని నేను మీకు విడిగా ఈ జ్యువెలరీ అలాగే వెనకాలన్న గజమాల హ్యాండ్స్ ఇవన్నీ ఎట్లా తయారు చేశాను అనేది మీకు వాటిని చూపిస్తాను. తయారు చేసే ప్రాసెస్ కాకుండా వాటిని చూపిస్తా. అండ్ అమ్మవారి ఫేస్ కూడా ఈసారి మేము పెయింట్ చేసామండి. ఇంట్లో యాక్చువల్గా బుద్ధుడిది ఫేస్ ఉంది. ఈసారి నేను అమ్మవారిని ఇలా పెట్టాలి అని అనుకున్నా. ఎప్పుడు అయితే ఎల్లో కలర్ ఫేస్ దొరుకుతుంది కదా, అది పెడతాను. మేము శ్రీశైలంలో తీసుకున్నాం, అది పెడతాను. కాకపోతే ఈసారి నేను బుద్ధుడి ఫేస్ని అమ్మవారి ఫేస్గా మలిచాను అనమాట. అది కూడా నేను మీకు ఫేస్ చూపిస్తాను ఎలా అనేది. నాకు టైం చాలా తక్కువ ఉండి నేను 3rd వారం చేసుకోవాలి అని అనుకున్నా పెళ్లి కారణంగా. కాకపోతే ఎప్పుడు నేను 2nd వీకే చేసుకుంటాను, ఎందుకు దాన్ని మిస్ చేయడం అనని మా ఇంట్లో వాళ్ళందరూ అన్నారు. అందుకోసమని నేను ఈసారి కూడా 2nd వారమే చేసేసుకున్నాను అనమాట. దానివల్ల నేను సరిగ్గా వీడియో తీయడం నాకు కుదరలేదు. అండ్ ఇలా నేను తయారు చేసేటప్పుడు కూడా నేను ఓన్లీ 24 అవర్స్లో తయారు చేశాను. అప్పటికప్పుడు అనుకుని ఓన్లీ 1 డే అంటే వరలక్ష్మి వ్రతం తెల్లారనంగా ఈరోజు నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అందుకనే నాకు వీడియో తీయడం అన్నిటినీ ఎలా తయారు చేశానని చూపించడం కుదరలేదు. ఈసారి శారీ కూడా ఎలా కట్టాను అనేది కూడా చూపించలేదు. ఎందుకంటే వీడియో తీయడం నాకు కుదరలా. ఈ కొంచెం అది కూడా వేద ఆ టైంలో నాకు వెనకాల ఇవన్నీ సెట్ చేయడం కోసమని నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఆ టైంలో కొంచెం వీడియో తీసి పెట్టమంటే తీశాడు. అండ్ నేను ఈ చీర ఇవన్నీ కట్టడం చాలా వీడియోస్లో 2-3 వీడియోస్ ఉన్నాయండి నావి. వాటిల్లో నేను పోస్ట్ చేశాను, అవి కూడా ఒకసారి చూడండి. అమ్మవారికి మొత్తం కట్టిన తర్వాత ఎక్కడో కొంచెం బరువు ఎక్కువైందండి. పైన ఉన్న బిందె కొంచెం వంగిందనమాట. నేను మొత్తం మళ్ళీ అమ్మవారిని కదిలించినప్పుడు నాకు తెలిసింది. అందుకే కొంచెం ఇలా టిల్ట్ అయినట్టుగా కనిపిస్తుంది అమ్మవారి బాడీ అంతా కూడా. దానివల్ల ఫేస్ కూడా అట్లా ఉంది. మీరు ఇక్కడ కొంచెం ఈ ఫోన్ని ఇలా తిప్పి చూడాలి. అమ్మవారిని పూర్తిగా చూపించడం కోసం ఇలా తిప్పి చూపించాను. ఇలా మామూలుగా ఈ ల్యాండ్స్కేప్ మోడ్లో చూపించాలి అని అంటే సగమే కనిపిస్తున్నారు అమ్మవారు, అందుకనే ఇలా చూపించాను. అండ్ నెక్స్ట్ పూజా విధానం అంతా చూపిస్తా. అండ్ అమ్మవారిని అయితే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను. తలకొప్పు కూడా నేను ఈసారి రెడీ చేసి పెట్టుకున్నానండి. అండ్ నా దగ్గర ఉన్న జ్యువెలరీని మ్యాక్సిమం అమ్మవారికి వాడాను. అండ్ పైన మీకు కనిపిస్తుంది కదా ఒక లేయర్ లాగా పైన లేస్ లాగా వేసాను అనమాట. స్టోన్ లేస్ నాకు ఎగ్జాక్ట్గా దొరికింది, అదే వేసాను. అండ్ నేనైతే ఆ రోజు అలా రెడీ అయ్యాను. నెక్స్ట్ పూజ. ఇంకా పూజ విషయానికి వస్తే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను.
ఈ విధంగా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసి అమ్మవారికి పూజ చేసుకున్నా. ఫస్ట్ రోజు వీడియో తీయడం నాకు కుదరలేదండి, ఎందుకంటే ఆ రోజంతా చాలా హడావుడిగా ఉంటాం కదా. అందులో ఏమవుతుందంటే మనం ప్రసాదాలు తయారు చేసుకుని అమ్మవారిని రెడీ చేసుకుని ఇవన్నీ చేశాను. నేను ముందు రోజు నైట్ 1 o'clock పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock లేసి అన్ని రెడీ చేసుకున్నాను అనమాట. ముందు రోజే ప్రసాదాలకి కావాల్సినవి అన్ని కూడా రెడీగా పెట్టుకున్నాను. సో దానివల్ల నేను పూజ కూడా బాగా చేసుకోగలిగాను. నెక్స్ట్ డే ఉంటుంది కదండి వరలక్ష్మి వ్రతం తర్వాత రోజు మాత్రం చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ రోజు హడావుడి ఉండదు. మార్నింగ్ లేచి చక్కగా ఒక ప్రసాదం చేసి పెట్టుకోవచ్చు, లేదా ఒక చిన్న పండు బెల్లం ముక్క ఇట్లాంటివన్నీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అంత హడావుడి ఉండదు ఆ రోజు. వరలక్ష్మి వ్రతం రోజు అంటే మనం పూజ చేసుకోవాలి, తర్వాత ప్రసాదాలన్నీ రెడీ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ వాయినాలు ఇవ్వాలి, ఇన్ని రకాలు ఉంటాయి. నెక్స్ట్ డే అయితే ఆ పని ఉండదు. అమ్మవారిని ప్రశాంతంగా అలా చూసుకుంటూ ఆ రోజు సాయంత్రం దాకా హ్యాపీగా చేసుకోవచ్చు పూజ. అండ్ ఇది ఆ రోజు నేను పూజ చేసిన విధానం మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వినాయకుడు పూజ చేసేసి అక్కడ అక్షింతలు ప్రసాదం తీసి పక్కన పెట్టుకున్నానండి. అక్కడ పువ్వు తల్లో పెట్టుకుని ఆ స్వామి ముందు వినాయకుడు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారి పూజ మొదలు పెట్టాను. అమ్మవారికి అయితే నేను అమ్మవారిని పైన అలా రెడీ చేసి పెట్టుకుంటా, కింద మాత్రం బియ్యంలో అమ్మవారి విగ్రహం అలాగే వినాయకుడి విగ్రహం ఇవి రెండు పెట్టుకుని పూజ చేసుకుంటాను. ఇక్కడ అమ్మవారికి ఫస్ట్ పసుపు కుంకుమతో పూజ చేసుకున్నాను. ఆ తర్వాత షోడశోపచారాలు అన్నీ చేసుకుని ఆ తర్వాత హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు వాయినాలు ఇచ్చానండి. చేతికి తోరం కట్టుకుని పూజ చేసుకునేది కూడా ఉంటుంది. మనం ముందే తోరం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. దీనికి 9 పోగుల దారం తీసుకుని పసుపు రాసి 9 పువ్వులతో 9 ముళ్ళు వేసి మనం తోరం రెడీ చేసుకోవాలి. లేదా 1-2 పువ్వులు పెట్టుకున్న 9 ముళ్ళు ఉండేలాగా మాత్రం కంపల్సరీ చూసుకోండి. ఆ దారానికి పసుపు రాసుకుని కట్టుకోవాలి అన్నమాట. తోరం రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మెడలో కట్టుకోవడానికి అమ్మవారి రూపు ఉంటుంది కదా, ఆ రూపును కూడా పూజ చేసుకోండి. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఆ రూపుని మెడలో కట్టుకుంటానండి. అలా 3 రోజులు ఉంచుకుంటాను. ఇది సాయంత్రం పూట అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీసా. నేను ఇలా ఉంచుకుని అమ్మవారిని 24 గంటలు చూస్తూ ఆమెతో మాట్లాడుతూనే ఉంటాను. ఒక చిన్న పిల్లతో ఎలా మాట్లాడతానో అలా మాట్లాడతాను అనమాట. నా కూతురులాగా తిరుగుతూ ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఎంత ఓపుకున్నా లేకపోయినా నేను మాత్రం ఇలా రెడీ చేయాల్సిందే. అమ్మవారిని రకరకాలుగా రెడీ చేద్దామని ముందుగా ప్లాన్ చేసుకుంటాను. అందులో మ్యాక్సిమం 90% దాకా సక్సీడ్ అవుతాను. అలంకరణ అంటే ఏ ఆడపిల్లకి ఇష్టం ఉండదండి, ఎవరికైనా ఇష్టమే కదా. అలాగే అమ్మవారికి కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది నాకు. సో ఇదండి ఈరోజు వీడియో. మా అమ్మవారి లుక్ కూడా ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.